అదిగో కొలువు ఇదిగో మోసం. ఉద్యోగాల ఆశ చూపి డబ్బు కొల్లగొడుతున్న మాయగాళ్ళు. 20 నెలల్లో 26,000 పైగా కేసులు నమోదంట. వామ్మో! అంటే నెలకి దాదాపుగా 1000 కేసులు పైనే నమోదవుతున్నాయి. మనకు అంతే కదా, 20 నెలల్లో 26,000 కేసులు అంటండి. ఏం లేదు, జస్ట్ ఏం చేస్తారంటే, చాలాసార్లు నాకు కూడా మెసేజ్ వచ్చింది, ఐఎమ్ ఫ్రమ్ సమ్ హెచ్ఆర్, జాబ్ ఏదో ఉందని చెప్తారు. చూసి అంటే నిజంగా పాపం జాబ్ అవసరం ఉండి జాబ్ కోసం విపరీతంగా ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి ఆ చిన్న నోటిఫికేషన్ వచ్చినా ఏదన్నా మెసేజ్ వచ్చినా నిజంగా జాబ్ ఉందేమో ట్రై చేద్దాం అనే ఒక ఆశ గ్యారంటీగా ఉంటుంది. అదే వీళ్ళకి పెట్టుబడి అన్నమాట. ఎంతమందిని మోసం చేశారో చూడండి. హైదరాబాద్ చిలకలగూడ స్థానికుడైన యువకుడు సామాజిక మాధ్యమాల్లో పార్ట్ టైం జాబ్ అనే ప్రకటన చూసి ఫోన్లో సంప్రదించాడు. అట్నుంచి ఒక యువతి విద్యార్థుల వివరాలు సేకరించింది. వెంటనే మరో వ్యక్తి వీడియో కాల్లో ఇంటర్వ్యూ నిర్వహించాడు. తర్వాత రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, చెక్ డిపాజిట్ అంటూ 1,00,000 వసూలు చేశాడంటండి. అయ్యయ్యో! బెంగళూరులోని ఐటీ కంపెనీ పేరిట నకిలీ ఆఫర్ లెటర్ పంపారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైంది తాను మోసపోయాను అని. ఒక విషయం చాలా సీరియస్గా, సిన్సియర్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రపంచంలో నాట్ ఓన్లీ ఇండియా అండి, ప్రపంచంలో ఏ దేశంలో అయినా సరే ఉద్యోగం ఇచ్చిన మిమ్మల్ని డబ్బులు కట్టమని అడగదు. ఈవెన్ రూపాయి కూడా ఏ కంపెనీ అయినా, ఉద్యోగం ఆఫర్ చేస్తున్న ఏ కంపెనీ అయినా ఎదురు మిమ్మల్ని ప్రాసెసింగ్ ఫీజు, ఇన్సూరెన్స్ ఫీజు, ల్యాప్టాప్ పంపిస్తాం, ట్రైనింగ్ ఇస్తాం, తొక్క తోలు అని చెప్పి మీ దగ్గర నుంచి రూపాయి కట్టించుకున్నా సరే అది ఫేక్ అని గుర్తుపెట్టుకోండి. దయచేసి అలాంటి దొంగల చేతిలో మోసపోకండి. పాపం 1,50,000 మోసపోయాడంట పిల్లడు. ఇంకా తిరిగి కూడా రావయి. ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మసీ కోర్సులు పూర్తి చేసిన ఎంతోమంది తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఉద్దేశంతో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఉపాధి, ఉద్యోగ అవకాశాలంటూ కనిపించే ప్రకటనలకు ఆకర్షితులైపోయి మోసపోతున్నారు. ఇలా తెలంగాణలో ఆన్లైన్, ఆఫ్లైన్ ఉద్యోగ అవకాశాల పేరిట ఏటేటా పెరుగుతున్న కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసిన 61 మంది మోసగాళ్లలో 25 మంది పార్ట్ టైం ఉద్యోగాల పేరుతో యువతను వంచిన వారే కావటం గమనార్హం అంట. అయ్యయ్యో పాపం, చూసారా? సైబర్ ముఠాలు జాబ్ పోర్టల్స్ నుంచి ఉద్యోగాదుల సమాచారం సేకరించి ఈమెయిల్, వాట్సాప్ ద్వారా పంపిస్తున్నారు. కొందరికి ఉద్యోగాలు కూడా ఇచ్చినట్టు చూపిస్తూ కొన్ని టాస్కులు కూడా ఇస్తున్నారు. వాటిని పూర్తి చేసేందుకు 15-20 రోజుల పాటు రోజువారీ సంపాదన పేరిట బ్యాంక్ ఖాతాల్లో జమ చేసి నమ్మకం కలిగిస్తున్నారు. ఆ తర్వాత అదనపు ఆదాయం పొందేందుకు వెసులుబాటు కల్పిస్తున్నామంటూ అసలు మోసం ప్రారంభిస్తున్నారు. బంధుమిత్రులను సభ్యులుగా చేరిస్తే కమిషన్ ఇస్తామని, తమ కంపెనీ పేరుతో స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడితే 2 చేతుల్లో సంపాదించుకోవచ్చని, ఇలా అనేక విధాలుగా ఆశ చూపుతున్నారు. పెద్ద మొత్తంలో డబ్బు చేతికి వచ్చాక ముఖం చాటేస్తున్నారు. సైబర్ నేరాల బారిన పడ్డామని అనుమానం రాగానే టోల్ ఫ్రీ నెంబర్ 1930కి కాల్ చేయాలి. అంతకన్నా ముందే కంపెనీ డబ్బులు చెల్లించే ముందు ఏ కంపెనీ కూడా డబ్బులు అడదనే విషయం గుర్తుపెట్టుకోవాలని చెప్పి సైబర్ క్రైమ్ డీసీపీ కవిత గారు చెప్తున్నారు. మీరు మోసపోయామని ఏ మాత్రం 1% డౌట్ వచ్చినా సరే 1930 నెంబర్కి కాల్ చేయండి. ఎందుకంటే మనిషి ప్రాణంలాగా దీంట్లో కూడా గోల్డెన్ అవర్ అని చెప్పి ఒకటి ఉంటుంది. సో ఫస్ట్ వెంటనే ఒక హాఫ్ అన్ అవర్ లోపు, 15 నిమిషాల లోపు అయితే ఏమన్నా రికవర్ చేయడానికి ఛాన్సెస్ కొంత ఉంటాయి. ఆ తర్వాత ఏమీ చేయలేం. మళ్ళీ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, ఏ సంస్థ అయినా సరే మిమ్మల్ని ఎదురు డబ్బులు కట్టమని అడిగింది అంటే ఖచ్చితంగా అది మోసం అని గుర్తుంచుకోండి.